పెట్టడం, ఇక్కడ ఉన్నటువంటి అమాయక ప్రజలను బెదిరియడం, రాత్రుల పూట లారీలు నంబర్ ప్లేట్ లేకుండా లారీలు తీసుకొచ్చి డంప్ చేయడం. ఒక ముస్లిం సోదరుడు ఇది మా సంబంధించిన వాళ్ళ బొందలో ఉన్నాయి ఈడ అని అడ్డం పోతే లారీ ఎక్కి రా అంటాడట. ఏంది ఇది బరితెంగింపు, ఇంత బరితెంగింపు? దీన్ని క్వశ్చన్ చేయాలి. ఇక్కడ ఉన్న ప్రజలకు అందరికీ కూడా ఒక మోటివేషన్ ఇవ్వడం కోసం ఇది మనది, మీరందరు కలిసి కాపాడుకోవాలి అని చెప్పి అన్ని కులాల ప్రజలు అన్ని మతాల ప్రజలకు ఒక భరోసా ఇవ్వాలని చెప్పి నేను ఇక్కడికి రావడం జరిగింది. అతన్ని నాకున్న సమాచారం ప్రకారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో చాలా మంది లీడర్లను ఏ అధికారులు వస్తే ఆ అధికారులను మేనేజ్ చేసి, ఒక అధికారి అంటాడట మా నాయకుడు పోయి వాడు ఇల్లు కడుతుండు కదా ఎందుకు ఆపుతలేవు అని అంటే, ఏ వాంజోలికి ఎందుకు పోతున్నావు నీకేమని ఇప్పిస్తీ అంటాడట. ఏమండి ఇది ఎంత అన్యాయం? ఒక అధికారి మాట్లాడతాడట, అతని పేరు కనుక చెప్తే నోట్ల మనబడుతుందని చెప్తలేను. ఇంకా ఇట్లాంటి వ్యవస్థ తయారైంది. ఈ వ్యవస్థ మారాలంటే మనందరం కూడా ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలే ముందు నడవాలి, ప్రజలందరినీ చైతన్యవంతులను చేయాలి. ఈ చెరువును మనం మంచి సుందరీకరణ చేద్దాం, చాలా మంచి అద్భుతమైన చెరువుగా చేద్దాం. ఇక్కడ అనేక సంవత్సరాలుగా మరి ఎవరైతే బొందలగడ్డగా వాడుకుంటున్నారో, శ్మశాన వాటికగా, కబ్రస్థాన్గా వాడుకుంటున్నారో వాళ్ళకు కూడా న్యాయం చేస్తూ ఇప్పుడు చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా మా బొందలే ఉన్నాయి. ఇప్పుడు రషీద్ భాయ్ మా పెద్ద లీడర్, ఆయన సంబంధించిన వాళ్ళే కూడా వీళ్ళ కింద ఉన్నాయట బొందలు. ఇగో ఈమె వచ్చింది, వాళ్ళ భావన ఎవరిదో బొంద ఉందట, వాళ్ళ ఉన్నాయట బొందలు. ఈ బొందలన్నీ కబ్జా అయిపోయినాయి. ఈ రకంగా అంటే ఏదో మంచి పని చేసిండ్రు, ఇవి తీసేసి ఏదైనా సమాజానికి మంచి పని చేసినట్టే కాదు, కబ్జాలు చేసి అమ్ముకున్నారు. గరీబోనికో ఇల్లు కట్టించింది కాదు, ఎవడో వచ్చి అమ్ముకుంటాడు. ఎక్కడ నంబరో అది కుకట్పల్లికి సంబంధించినటువంటి నంబర్ తీసుకొచ్చి ఈడ అమ్ముతాడు. అధికారులు దానికి ఒత్తాసు పలుకుతారు. దీన్ని వదిలిపెట్టేది లేదు. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతా, ఎక్కడ అన్యాయం జరిగినా వదిలిపెట్టేది లేదు. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతా, రెవెన్యూ మినిస్టర్ గారి దృష్టికి తీసుకుపోతా. హైడ్రా వాళ్ళకు కూడా నేను చాలా ఖచ్చితంగా చెప్తా. కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకుపోయి ఇక్కడ ఎవరన్నా, నేను ఇంకోటి కూడా బహిరంగంగా చెప్తా ఉన్నా, ఇప్పుడు ఎవరన్నా ఇవాళ నుంచి ఎవరన్నా ప్లాట్ కొనుక్కొని కట్టుకుంటుంటే మాత్రం మాది బాధ్యత కాదు. మేము అవి కూలగొట్టిస్తాం. మేము తప్పకుండా మా కార్యకర్తలు చూస్తారు, వచ్చి కూలగొడతారు. మా ఇల్లు కూలగొట్టినరు, నేను కొనుక్కున్నా, నేను గరీబోని అంటే మాత్రం మేము బాధ్యులం కాదు. ఇప్పటిదాకా ఉన్నోళ్ళని మేము వదిలే మా నాయకుడు కూడా చెప్పిండు, ఇప్పటిదాకా కట్టుకున్న వాళ్ళు పోయినరు. కానీ ఇప్పుడు కొత్తగా మళ్ళా మా ప్రభుత్వం వచ్చినాక కూడా మేము ఇంత గట్టిగా హైడ్రా వచ్చినాక కూడా మీరు ఇంకా కూడా కొనుక్కొని కట్టుకుంటుంటే మేము వీఆర్ నాట్ ఎట్ ఆల్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్.